శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయము. ఒకప్పుడు యజ్ఞం చేయాలని ఋషులు తలపెట్టారు. ఆ యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలని నారద మహర్షి వారిని కోరగా, అప్పుడు మహర్షులు త్రిమూర్తులలో ఎవరు సాత్వికులు వారికి ఇస్తాము అన్నారు. అప్పుడు భృగు మహర్షి మొదట బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మగారు సరస్వతితో ఉండటం వల్ల భృగు మహర్షి రాకను గమనించలేదు. అందువల్ల భృగు మహర్షికి కోపం వచ్చి బ్రహ్మకు ఆలయము ఉండదు అని శపించారు. తరువాత కైలాసమునకు వెళ్ళారు. శివుడు పార్వతితో కలిసి ఉండటం వల్ల భృగు మహర్షి రాకను ఆయన గమనించలేదు. అందువల్ల భృగు మహర్షికి కోపం వచ్చి శివునకు లింగ పూజ మాత్రమే ఉంటుంది అని అన్నారు. తర్వాత విష్ణులోకానికి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో ఉండగా భృగు మహర్షి కాలితో విష్ణు వక్షస్థలమును తన్నిరి. దానికి శ్రీ మహాలక్ష్మి కోపించి అలిగి కోల్హాపురం వెళ్ళినది. భృగు పాదాలలో ఉన్న కన్నును చిరిమివేశారు శ్రీ మహావిష్ణువు. గర్వభంగమైన భృగువు శ్రీ మహావిష్ణువే ఉత్తముడు అని భావించి వెడలిరి. ఆ తర్వాత స్వామి లక్ష్మీదేవిని వెతుకుతూ శేషాచలమునకు వచ్చి తపస్సు చేస్తూ ఉండగా మానవదేహంతో ఉండటం వల్ల శ్రీనివాసమూర్తిగా మారినందువల్ల స్వామికి ఆకలి దాహం వేయసాగినవి. ఈ విషయం తెలిసిన బ్రహ్మగారు లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బ్రహ్మదేవుడిని గోవుగాను ఈశ్వరుడిని దూడగాను మార్చి లక్ష్మీదేవి గోపికగా వేషము ధరించి చోళరాజు దగ్గరకు వచ్చి గోవును దూడను అమ్మెను. ఆవు కొన్ని రోజులు పాలు బాగానే ఇచ్చినది. కొంతకాలం అయిన తర్వాత ఆవు అలా మేస్తూ శేషాచలం కొండపైకి వెళ్ళి పుట్టలో ఉన్న స్వామికి ధారగా పాలు విడిచి పెట్టసాగినది. వట్టి పొదుగుతో ఆ స్థానానికి వెళ్ళేది. రాజు భార్య గొల్లవాడిని మందలించినది. అప్పుడు గొల్లవాడు ఆవును వెంబడించగా ఆవు ధారగా పాలు విడిచినప్పుడు గొడ్డలని ఆవు పైకి విసిరెను. ఆ ఆవును కాపాడాలని పుట్టలో నుంచి స్వామి బయటకు రాగా ఆ గొడ్డలి స్వామికి తగిలి దెబ్బ తగిలినది. అందుకు స్వామివారు చోళరాజును బ్రహ్మరాక్షసిగా అవుతావని శపించిరి. అలా దెబ్బతిన్న శ్రీనివాసుడు వేటకై వనమూలికల కోసం అడవికి వెళ్ళగా వరాహమూర్తిని చూచిరి. ఇద్దరూ విష్ణువంశలే. తమ కర్తవ్య నిర్వహణ కోసం వచ్చామని గ్రహించి సన్నిహితులైరి. వరాహస్వామి ఆనతితో అక్కడ వంట చేస్తూ ఉన్న వకుళమాత స్వామిని చూచి శ్రీకృష్ణుడు తన బిడ్డ అని సంతోషించి వైద్యము చేసి గాయము మాన్పించినది. వకుళమాత మునపటి జన్మలో యశోద. కలియుగ ప్రారంభము అంటే 5000 సంవత్సరాల క్రితం నాటి రాజధాని నారాయణవరం. ఆకాశరాజు నారాయణవరం చక్రవర్తి. ఆయన తమ్ముడు తొండమానుడు. బిడ్డల కోసం ఆకాశరాజు యజ్ఞం చేయ తలపెట్టినప్పుడు యజ్ఞం భూమి దున్నుతూ ఉండగా సహస్రదళ పద్మంలో శిశువుగా దొరికినది. పద్మంలో దొరికినది కాన ఆమెను పద్మావతి అని అన్నారు. ఈ పద్మావతికే మరొక పేరు తమిళంలో అలమేల్ మంగై అని అంటారు. ఆమెకు అలరంటే పువ్వు, మేల్ అంటే మీద ఉన్న, మంగై అంటే మగువ అని అర్థము. పువ్వు మీద ఆసీనురాలైన యువతి అని అర్థం. పద్మావతి అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీనివాసుడు వేటకు వెళ్ళగా నారాయణపురంలో పద్మావతిని చూశారు. ఆ తర్వాత వకుళామాత దైత్యంతో నారదముని జోక్యంతో స్వామి ఎరుకల వేషం ధరించి చెప్పిన కారణంగా శ్రీ పద్మావతితో శ్రీనివాసుని వివాహం వైభవముగా జరిగినది.